ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు చెల్లిస్తున్నాను. రాజాధిరాజు, గొప్ప దేవుడు, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన మహారాజు యొక్క పాదాల చెంత చేరిన మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. టెహిల్లా సంఘం తరపున మీ అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. దేవుడు గొప్ప దేవుడు. ఆయన్ని స్తుతిస్తూ, ఆరాధిస్తూ ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరువకము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించున్నాడు. కరుణా కటాక్షములను నీకు కిరీటములుగా ఉంచుచున్నాడు. అవును, మన దేవుడు మన జీవితాల్లో చేస్తున్న మేలుకు, ఆశ్చర్య కార్యాలకు, అంతేకాకుండా ఆయన మన ప్రాణాన్ని సమాధి గోతిలో ఉండకుండా సజీవుల లెక్కల్లో మనం ఆయన స్తుతించడానికి, గణపరచడానికి దేవుడు మనకిచ్చిన ఈ చక్కని తరుణాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఆయన కరుణా కటాక్షములతో మనకి కిరీటముగా ఉంచి ఆయన మనల్ని దీవిస్తూ ఆశీర్వదిస్తున్నాడు కాబట్టి ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరువకుండా ఆయన స్తుతిస్తూ, ఆరాధిస్తూ నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకుండా ఆయన్ని ఆరాధిద్దాం. ప్రారంభ ప్రార్థన ద్వారా దేవాది దేవుణ్ణి స్తుతిద్దాం. స్తోత్రమయ్యా, స్తోత్రం, 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 స్తోత్రం. రాజాది రాజానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మహోన్నతుడా, మహాగణుడా, మహాదేవుడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా నీ కృపకే వందనాలు చెల్లిస్తున్నాను. కరుణా కటాక్షములు దేవా ఇదిగో మాకు కిరీటములుగా ధరింపజేసిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. సమాధి గోతిలో నుండి మమ్మల్ని విడిపించి దేవా అయ్యా ఇదిగో సజీవ లెక్కల్లో దేవా నిన్ను స్తుతించడానికి, గణపరచడానికి మాకు ఇచ్చిన దేవా ఈ చక్కని అవకాశానికి బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఈ సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ శ్రేష్టమైన సమయాన్ని మాకు ఇచ్చిన వాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా, నీ ప్రేమకే వందనాలు చెల్లిస్తున్నాను, నీ జాలికే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మహాకరుణా సంపన్నుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా జీవితాల్లో దేవా నువ్వు చేసిన దేవా మేళ్లను, ఉపకారములు దేనిని మరువకుండా దేవా నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. నా అంతరంగము సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము అన్నట్లు దేవా అయ్యా ఇదిగో మా ప్రాణాలతో దేవా మా ప్రాణ ఆత్మ శరీరాలను దేవా ఇదిగో నీ పాదాల చేత పెడుతుండగా దేవా మమ్మల్ని దీవించి ఆశించి దేవా నిన్ను స్తుతించే ఆత్మ మాకు దాయిచేయమడుచున్నానయ్యా. సత్యముతో, ఆత్మతో ఆరాధించే మనసు మాకు దాయిచేయమడుచున్నానయ్యా. మా హృదయ పూర్వకంగా దేవా నిన్ను ఆరాధించే కృపను మాకు దాయిచేయమడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో మా దోషములన్నింటినీ కుదుర్చువాడా, మా సంకటములన్నింటినీ మర్చిపోయేవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా మా పాపాలన్నీ నీ పరిశుద్ధ రక్తంలో కడిగి దేవా పవిత్రులుగా చేసి దేవా నీ పాద సన్నిధికి మమ్మల్ని చేర్చుకున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ నామమును బట్టి దేవా నేను స్తుతించుటకు దేవా అయ్యా ఆరాధించుటకు మాకు ఇచ్చిన దేవా ఇదిగో తండ్రి నీ కృపకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఉదయకాలం నుంచి ఇంతవరకు దేవా మా పనిపాట్లో, రాకపోకలు, అన్ని విషయాల్లో దేవా నువ్వు తోడుగా ఉండి దేవా అయ్యా నీ క్షేమాన్ని దయచేసి దేవా నీ మాటలు వినడానికి దేవా మాకు ఇచ్చిన దేవా ఈ చక్కని సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అలనాడు ఆదాముతో అవ్వలతో దేవా చల్లపూట మాట్లాడడానికి దేవా గగనం విడిచి దిగి వచ్చిన వాడా ఇదిగో తండ్రి మమ్మల్ని ప్రేమించి మా మధ్యకు వస్తున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా స్తుతుల సింహాసనం మీద ఆశని కమడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో మా కరుణాపీఠం మీద దేవా నువ్వు ఆశని కమడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీ వేవేల దూత గణములతో దేవా మా మధ్య సంచరిస్తుండగా దేవా అయ్యా మాకు సమీపంగా ఉన్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. మమ్మల్ని చూచుచున్న దేవుడైనందుకు కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మరి ఒక్కసారి నీ కనుదృష్టి మా మీద చూడొచ్చున్నాను. మా చిన్న ఆరాధన దేవా అయ్యా ఇదిగో తండ్రి ఆరాధనకు ఆది నుండి నువ్వు ఉండబడొచ్చున్నాను దేవా. ఇదిగో తండ్రి సహాయంతో దేవా దేవా ఇదిగో తండ్రి మా వాక్యములోను, పాటల్లోను, ప్రార్థనలోను, అన్ని విషయాల్లో దేవా నీ సహాయం మాకు దాయిచ్చేయమని నీ కృపతో దేవా చేరి వచ్చిన ప్రతి బిడ్డను దేవా నీ శ్రేష్టమైన ఆశీర్వాదాలతో నీ పరిశుద్ధ ఆత్మతో నింపి బలపరచమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో అడిగి పొంది ఉన్నాను నా పరం తండ్రి. ఆమేన్. మరి స్తుతి ఆరాధన భారతీయ సిస్టర్ చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రేమ గల తండ్రి, కృపగల దేవా తండ్రి, కనికరం గల దేవా తండ్రి, సర్వశ్రేష్ఠుడైన మహిమాన్వితుడైన దేవా తండ్రి, ఇదిగో తండ్రి ఈ గొప్ప సాయంకాల దినమున నీ మందగా చేరుకుని టెహిల్లా మినిస్ట్రీస్ లోని ప్రతి ఒక్కరము నిన్ను ఆరాధించడానికి ఉల్లాసంగా, ఉత్సాహంగా చేరి ఉన్నాం తండ్రి. ఇదిగో నాయన ఈ చిన్న మందని
నువ్వు పెద్దగా మరి విశాలపరిచే సహృదయంతో మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నామని, నీ వెలుగుని, మహిమను, ఘనతను ప్రపంచానికి చాటి చెప్పడానికి మా టెహిల్లా మినిస్ట్రీస్ లోని ప్రతి ఒక్కరిని గొప్ప ఆరాధనా పరులుగా, వాక్య మహిమతో, ప్రార్థన పటిష్టంతో మమ్మల్ని తయారు చేసే మందగా తీర్చిదిద్దుతామని విశ్వాసంతో ఉన్నాం తండ్రి. ఇదిగో తండ్రి, మరి ఏ పాటి వారం తండ్రి, ఏ పాటి విలువలేని మమ్మల్ని నువ్వు చేర్చుకున్నందుకే స్తోత్రములు తండ్రి. ప్రభువా నాయన, నా స్వరాన్ని, నా ప్రాణాన్ని, నా ఆత్మ శరీరాలన్నిటినీ కూడా నీ పాదాల చెంత కుమ్మరిస్తున్నాను తండ్రి. దయచేయి పాపిని క్షమించండి నాయన. మరి నీ ఆరాధన చేయలేకపోయినందుకు ఈరోజు కన్నీటితో వేడుకున్నాను నాయన. నా స్వరాన్ని సుస్వరంగా మార్చండి తండ్రి. నీ ఆరాధన చేయకుండా ఉండలేకపోతున్నాను అయ్యా. నన్ను దీవించండి. నాలో ఏదన్నా పాపాలు, శాపాలు ఉంటే క్షమించండి ప్రభు. దయచేసి నా స్వరాన్ని సుస్వరంగా మార్చండి తండ్రి. నీవు నడిపిస్తే తప్ప ఏ మాత్రం ఒక్క అంగుళం కూడా కదలని సృష్టిలో ఉన్నాం నాయన. దయచేసి అనుగ్రహించమని నీ ఆరాధన చేసే అనుజ్ఞనిచ్చి, ఈ ఆరాధన అంతటిని నీ చేతికి తీసుకుని నీవు నడిపించమని, నా స్వరాన్ని నీ ఆధీనంలో ఉంచుకొని సుస్వరంగా మార్చి పలికించమని ప్రభువైన యేసుక్రీస్తు వారిని వేడుకుంటూ, మొట్టమొదటి ఆరాధన, ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా. శోకపు లోయలో, కష్టాల కడగండ్లలో, కడలేని కడలిలో, నిరాశ నిస్పృహలో, శోకపు లోయలో, కష్టాల కడగండ్లలో, కడలేని కడలిలో, నిరాశ నిస్పృహలో, అర్థమే కాని ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా, అర్థమే కాని ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా, కృపా కనికరం గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి. కృపా కనికరం గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా. విశ్వాస పోరాటములో ఎదురాయే శోధనలు, లోకాశల అలజడిలో సడలితి విశ్వాసములో. విశ్వాస పోరాటములో ఎదురాయే శోధనలు, లోకాశల అలజడిలో సడలితి విశ్వాసములో. దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా, దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా, దీర్ఘశాంతము గల దేవా నా చేయి విడువక నడిపించితివి. దీర్ఘశాంతము గల దేవా నా చేయి విడువక నడిపించితివి.
ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృపా నీ సేవను ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితిని. నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితిని. భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా, భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా, ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి. ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా. అవును తండ్రి, ఎంతటి కృప నీది తండ్రి. నీ కృప లేకపోతే సూర్యుడు లేని లోకమైనా ఉంటుందేమో గాని నీ కృప లేని ఒక్క క్షణం కూడా ఈ సృష్టి మసలలేదయ్యా. అవునయ్యా తండ్రి, ఈ సృష్టికి ఆధారమే నీ కృప, నీ ప్రేమ, నీ త్యాగం తండ్రి. ఈ శిలువపై నువ్వు బలియాగం అర్పించి మా ప్రాణాలను రక్షించి మా పాపాలను పునీతం నీ రక్తంతో ప్రోక్షించిన దేవా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం తప్ప మేము ఏం చేయగలం తండ్రి. ఇదిగో నాయన, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నప్పుడు ఈ ఆత్మ ఎంతగా తృప్తి పడుతుంది అంటే అది ఆహారం చేత కాదు, ప్రేమ చేత కాదు, కుటుంబం చేత కాదు, ధనం చేత కాదు, ఆరోగ్యం చేత కాదు, ఈ లోక సంబంధమైన ఏ వస్తు విషయాల పట్ల కాదు తండ్రి. కేవలం నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు పడిన ఆత్మ తృప్తి మరి ఇంకెప్పటికీ దేనితోటి తృప్తి పొందడయ్యా. అంతటి కృపను మాకు అందించి నీ పరిశుద్ధాత్మతో ప్రతి క్షణం మమ్మల్ని ఆవరించి నీ ఉన్నావని మమ్మల్ని నడిపిస్తున్న దేవా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఎటువంటి కష్టాలు, శోకాలు, ఎటువంటి కడలిలో అయినా సరే, ఎటువంటి అడలి ఆ యొక్క అవరోధాలు మమ్మల్ని అడ్డుకున్నా కూడా, మా ప్రాణం పోయే క్షణంలో కూడా, మరణించిన వారిని కూడా తిరిగి లేపగలిగే శక్తి నీ నామములకు ఉందయ్యా. నిన్ను గణపరిచి మహిమపరిచే శక్తిని ఈ యొక్క టెహిల్లా మినిస్ట్రీస్ లోని ప్రతి ఒక్కరికి నువ్వు ఇవ్వు తండ్రి. అవునాయన, మేము నీ బిడ్డలం తండ్రి, ఎప్పటికీ ఓడిపోము, వీగిపోము తండ్రి. మాకున్న శక్తి, బలము నీవే నాయన. నువ్వు నిరంతరము నీ భద్రమైన కౌగిల్లో మమ్మల్ని భద్రపరుచుకొని మమ్మల్ని కాపాడమని కోరుకుంటూ మరొక ఆరాధన చేసుకుందాం. ఎన్ని అవమానములు కలిగినా, ఎన్ని నిందలలో నేను నిలిచిన, కష్టకాలంలో నేను నడిచిన, అవహేళనలు నన్ను తరిమిన, ఎన్ని అవమానములు కలిగినా,
ఎన్ని నిందలలో నే నిలచినా, కష్టకాలములో నే నడచినా, అవహేళనలు నన్ను తరమినా, ఎన్ని అవమానములు కలిగినా, ఎన్ని నిందలలో నే నిలచినా, కష్టకాలములో నే నడచినా, అవహేళనలు నన్ను తరమినా, సిగ్గుపడనీయవు, ఓడిపోనీయవు, పడిపోనీయవు, ఆగిపోనీయవు, సిగ్గుపడనీయవు, ఓడిపోనీయవు, పడిపోనీయవు, ఆగిపోనీయవు, నాకు నీవున్నావు, నన్ను విడువనన్నావు, నీతో నడిపిస్తావు, నన్ను గెలిపిస్తావు, నాకు నీవున్నావు, నన్ను విడువనన్నావు, నీతో నడిపిస్తావు, నన్ను గెలిపిస్తావు, ఎన్ని అవమానములు కలిగినా, ఎన్ని నిందలలో నే నిలచినా, కష్టకాలములో నే నడచినా, అవహేళనలు నన్ను తరమినా, ప్రాణ ప్రియులే నన్ను విడిచిపోగా, నీ ప్రేమ నన్ను విడువదు, నిన్ను నేను మరచిన నన్ను మరచిపోవు, ఎంత మంచి దేవుడవేసయ్యా, ప్రాణ ప్రియులే నన్ను విడిచిపోగా, నీ ప్రేమ నన్ను విడువదు, నిన్ను నేను మరచిన నన్ను మరచిపోవు, ఎంత మంచి దేవుడవేసయ్యా, సిగ్గుపడనీయవు, ఓడిపోనీయవు, పడిపోనీయవు, ఆగిపోనీయవు, నాకు నీవున్నావు, నన్ను విడువనన్నావు, నీతో నడిపిస్తావు, నన్ను గెలిపిస్తావు, సిగ్గుపడనీయవు, ఓడిపోనీయవు, పడిపోనీయవు, ఆగిపోనీయవు, నాకు నీవున్నావు, నన్ను విడువనన్నావు, నీతో నడిపిస్తావు, నన్ను గెలిపిస్తావు, ఎన్ని అవమానములు కలిగినా, ఎన్ని నిందలలో నే నిలచినా, కష్టకాలములో నే నడచినా, అవహేళనలు నన్ను తరమినా, అందరున్నా ఒంటరిగా ఉన్నా నా పక్షమున ఉన్నావు, శత్రువుల నుంచి నన్ను సంరక్షించి విజయమును నాకిచ్చావు, అందరున్నా ఒంటరిగా ఉన్నా నా పక్షమున ఉన్నావు, శత్రువుల నుంచి నన్ను సంరక్షించి విజయమును నాకిచ్చావు, సిగ్గుపడనీయవు, ఓడిపోనీయవు, పడిపోనీయవు, ఆగిపోనీయవు, నాకు నీవున్నావు, నన్ను విడువనన్నావు, నీతో నడిపిస్తావు, నన్ను గెలిపిస్తావు, సిగ్గుపడనీయవు, ఓడిపోనీయవు, పడిపోనీయవు, ఆగిపోనీయవు, నాకు నీవున్నావు, నన్ను విడువనన్నావు, నీతో నడిపిస్తావు, నన్ను గెలిపిస్తావు, ఎన్ని అవమానములు కలిగినా, ఎన్ని నిందలలో నే నిలచినా, కష్టకాలములో నే నడచినా, అవహేళనలు నన్ను తరమినా, సిగ్గుపడనీయవు,
ఓడిపోనీయవు, పడిపోనీయవు, ఆగిపోనీయవు, నాకు నీవున్నావు, నన్ను విడువనన్నావు, నీతో నడిపిస్తావు, నన్ను గెలిపిస్తావు, నాకు నీవున్నావు, నన్ను విడువనన్నావు, నీతో నడిపిస్తావు, నన్ను గెలిపిస్తావు, నాకు నీవున్నావు, నన్ను విడువనన్నావు, నీతో నడిపిస్తావు, నన్ను గెలిపిస్తావు. అవును తండ్రి, మమ్మల్ని గెలిపిస్తావు తండ్రి. ఎందుకంటే మా పక్షమును వాద్యవాడు, మా పక్షమును యుద్ధము చేయవాడు మా తండ్రి అయిన యెహోవా తండ్రి. యేసుక్రీస్తు ప్రభు వారు తన రక్షకుడు సంరక్షకుడుగా మమ్మల్ని అంగీకరించి తన బిడ్డలుగా మమ్మల్ని పొందుకొని మా యావత్తును సంరక్షిస్తున్నవాడు. మా యొక్క సమస్తాన్ని తన ఆధీనంలో తీసుకుని తన భద్రమైన కౌగిల్లో భద్రపరుచుకుని ఈ టెహిల్లా మినిస్ట్రీస్ ను ప్రేమతో అక్కున చేర్చుకుని ప్రతి ఒక్కరిని ఆదరిస్తున్నందుకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా. అవును తండ్రి, మా విజయాన్ని నీ విజయంగా అనుకున్నావు తండ్రి. అందుకే తండ్రి, మీ వెలుగుని, మీ ఘనతను, మహిమను చాటి చెప్పటం కోసం మా ప్రాణాత్మ శరీరాలను మరి అందరినీ కూడా మీ పాదాలకు సమర్పించుకుంటున్నాను ప్రభువా తండ్రి. ఎందరైతే మరి ఈ టెహిల్లా మినిస్ట్రీస్ ద్వారా, మరి యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఎందరి ఆత్మలకు ఊరటను అందించే గొప్ప వాక్యాన్ని, ఆరాధనను, ప్రార్థనను నీవుగా నడిపించి మరి విశాల పరుస్తున్నందుకే కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను ప్రభువా. ఇదిగో తండ్రి, మా పాపాలను క్షమించమని వేడుకుంటున్నాను తండ్రి. నీ కుడి పార్శ్వమును ఆనుకుని ప్రభువా, నీ పరలోక రాజ్యము చేరు వరకు కూడా మమ్మల్ని నిరంతరము కాచి కాపాడమని, మమ్మల్ని తొట్టిపోనివ్వకుండా, మరి దొంగ ఊబిలో జారిపోకుండా, దిగిపోకుండా మమ్మల్ని కాపాడమని వేడుకుంటూ ప్రభువా, మరి ఈ రోజు ప్రతిరోజు వాక్యము ద్వారా మమ్మల్ని విత్తుతూ మమ్మల్ని ఉద్యానవనంగా మరల్చుకుంటున్నందుకే స్తోత్రములు చెల్లిస్తూ, మరి ఈ గొప్ప ఆరాధన చేస్తూ మా వాక్యం ద్వారా మాకు నిన్ను మరింతగా ఆనుకుని ఉండేలా నడిపిస్తున్న మా సంఘ సేవకులు మాధవ్ గారు, రాణి గారిని, వారి నోటిని నీవు బూరగా చేసుకుని, వారిని నీ భద్రమైన సిలువు చాటున భద్రపరుచుకుని, మరుగుపరుచుకుని, వారిని కృపాక్షేమ కటాక్షాలతో దీవించి, మరింతగా నీ హోలీ స్పిరిట్ తో ఆవరించి, పరిశుద్ధాత్మతో ఆవరించి వారిని నడిపించమని, మమ్మల్ని నిరంతరం కాచి కాపాడమని, సర్వశ్రేష్ఠ నామము కలిగిన యేసుక్రీస్తు వారి పరమ నామమును బట్టి ప్రార్థించి బ్రతిమలాడి అడిగి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ద లార్డ్. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము, సామెతల గ్రంథం 20వ అధ్యాయము 6వ వచనం. సామెతల గ్రంథం 20వ అధ్యాయము 6వ వచనం. దయచూపు వానిని కలుసుకునుట అనేకులకు తటస్థించును, నమ్ముకొనదగిన వాడు ఎవరికి కనబడును. Proverbs 20th chapter 6th verse. Many a man claims to have unfailing love, but a faithful man who can find नीति वचन. बहुत से मनुष्य अपनी कृपा का प्रचार करते हैं, परंतु सच्चा पुरुष कौन पा सकता है. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమయ్యా, స్తోత్రం 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 స్తోత్రం. దేవాది దేవాని కొందాలు చెల్లిస్తున్నానయ్యా. ఇంతవరకు స్తుతి ఆరాధన అంతటా నువ్వు ఉన్నది కొందాలు చెల్లిస్తున్నానయ్యా. మా మధ్య ఉన్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను, మమ్మల్ని చూచున్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, అయ్యా ఇంతవరకు దేవా మాకు అందరికీ తోడుగా ఉన్నవాడానికి కొందనాలు చెల్లిస్తూ దేవా, ముఖ్యమైన ఇదిగో తండ్రి వాక్కు వినాలని దేవా, నీ స్వరం వినాలని దేవా, అయ్యా ఇదిగో నీ దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డతో దేవా నువ్వు మాట్లాడబడుచున్నానయ్యా. అయ్యా నీ దయ పొందుకో కృప మాకు దాయిత్యమడొచ్చున్నానయ్యా. నీ దయలో ఎదిగే కృప మాకు దాయిత్యమడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, ఎంతైనా నమ్మదగిన దేవుడు అయిన రాజాది రాజా, ఇదిగో తండ్రి సన్నిధికి వచ్చి ఉండగా దేవా, అయ్యా నీ జీవ స్వరంతో మాతో మాట్లాడబడుచున్నాను. అయ్యా నీ జీవపు మన్నాతో మమ్మల్ని తృప్తిపరచబడుచున్నాను. నీ వాక్యముతో దేవా మమ్మల్ని బలపరచబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, యెహోవా దేవా కొరకు ఎదురు చూచువారు దేవా నూతన బలం పొందేటట్లు దేవా, అయ్యా ఇదిగో తండ్రి నీ వాక్కు కొరకు ఎదురు చూస్తుండగా దేవా, నీ ఆహారం కొరకు ఎదురు చూస్తుండగా దేవా, అయ్యా ఇదిగో నీ నూతన బలాన్ని మాకు దాయిత్యమడొచ్చున్నానయ్యా. నీ ఆత్మీయ శక్తిని మాకు దాయిత్యమడొచ్చున్నా. నీ పరిశుద్ధాత్మతో దేవా మమ్మల్ని అందరినీ నింపి దేవా
మా హృదయాలకు తృప్తి దాయిచ్యమడొచ్చున్నాను. రాజాది రాజా ఇదిగో తండ్రి విత్తుచున్న నీ సేవకుని జ్ఞాపకం చేసుకోవచ్చున్నానయ్యా. ఏడింతల ఆత్మదాయిచ్యమడొచ్చున్నాను. తన నోటికి నోరుగా ఉండబడొచ్చున్నానయ్యా. అయ్యా మోషని జ్ఞాపకం చేసుకున్నవాడా నీ బిడ్డని జ్ఞాపకం చేసుకుని దేవా అయ్యా తన పెదవులు తాకబడొచ్చున్నాను. తన నోటి నిండా దేవా ఇదిగో నీ వాక్కును ఉంచబడొచ్చున్నాను. నువ్వేదైతే పలకాలను ఆశపడుతున్నావు దేవా ఇదిగో నీ బిడ్డ స్వరం ద్వారా పలకబడొచ్చున్నానయ్యా. అయ్యా నీ సిలువు చాటును భద్రపరిచి దేవా అయ్యా వితుచున్న ప్రతి వాక్యము దేవా బహుగా ఫలించడానికి కృప చూపించి దేవా నీ బిడ్డను పరిశుద్ధాత్మ అభిషేకంతో కుమ్మరించి బలపరచమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో అడిగి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. తెహిలా మినిస్ట్రీస్ సాయంకాలపు ఆరాధనలో ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము సామెతల గ్రంథము 20వ అధ్యాయము 6వ వచనము. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 6వ వచనము. దయచూపు వానిని కలుసుకొనుట అనేకులకు తటస్థించును, నమ్ముకొనదగిన వాడు ఎవరికి కనబడును. Many a man claims to have unfailing love, but a faithful man who can find. बहुत से मनुष्य अपनी कृपा का प्रचार करते हैं, परंतु सच्चा पुरुष कौन पा सकता है. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన దేవా నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సాయంకాల సమయంలో ప్రభువా మరి మేమందరము చిన్న మందగా చేరి నీ సన్నిధిలో ప్రభువా మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఘనపరిచి తండ్రి మిమ్మల్ని మహిమపరుస్తూ మా హృదయాల్లో దేవా మరి మీ కొరకు నేను ఎంతగానో ఎదురు చూస్తూ దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టు ప్రభువా మరి మేము మీ వాక్యము కొరకు ఆశపడుతూ మీ సన్నిధి కొరకు ఆశపడుతూ మీ మాటలు వినాలని మేము ఆశపడుతూ ఉండగా మీ సహాయం దయచేయండి, మీ కృప దయచేయండి. పరిశుద్ధాత్మ దేవుడా, మనుష్యులు మాట్లాడుట వలన ఎటువంటి ఉపయోగం ఉండదు. ఆత్మదేవ మీరు మాట్లాడితేనే కార్యములు జరుగుతాయి, మీరు మాట్లాడితేనే స్వస్థతలు జరుగుతాయి, మీరు మాట్లాడితేనే ఉజ్జీవం కలుగుతుంది తండ్రి. మరి అట్టి ఉజ్జీవము కలిగించేటటువంటి నీ శక్తి కలిగినటువంటి మాటలు నాకు మాకు అందరికీ వినిపించమని, నా స్వరాన్ని మరుగుపరచమని, నన్ను మీ సిలువు చాటును మరుగుపరచమని, మీ ఆత్మ సహాయము నాకు దయచేసి దేవా మీ పనిముట్టుగా మీ పాత్రగా నన్ను వాడుకొనమని యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. రైట్, చూడండి మరి దయచూపు వానిని కలుసుకొనుట అనేకులకు తటస్థించును, నమ్ముకొనదగిన వాడు ఎవరికి కనబడును. నమ్ముకొనదగిన వాడు ఎవరికి కనబడును. బట్ ఏ ఫెయిత్ఫుల్ మ్యాన్ హూ కెన్ ఫైండ్. సచ్చా పురుష్ కౌన్ పా సక్తా హై. ఈ లోకంలో మన దైనందిన జీవితంలో, మన విశ్వాస జీవితంలో అనేక మార్లు మనము వాడేటటువంటి ఒక మాట ఏమిటి అంటే, పర్వాలేదా, నమ్మొచ్చా. ఈ నమ్మొచ్చా అనే మాటను మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఈ వ్యక్తిని నమ్మొచ్చా, ఈ సంబంధాన్ని నమ్మొచ్చా, ఈ కంపెనీని నమ్మొచ్చా, ఈ ప్రాంతాన్ని నమ్మొచ్చా. అనేక సమయాలలో మన జీవితాల్లో మనము ఈ రకమైనటువంటి సందిగ్ధావస్థలో ఉంటాం. నమ్మొచ్చా, నమ్మలేమా, ఈ వ్యక్తి నమ్మదగిన వాడేనా, ఈ కంపెనీ నమ్మకమైన కంపెనీ అయినా, ఈ సంబంధము లేదా ఈ రిలేషన్షిప్ నమ్మకమైందేనా
అని అనేక సందర్భాల్లో మనము ఆలోచనలో పడుతూ ఉంటాం. కొన్నిసార్లు కొంతమందిని మనము గుడ్డిగా, ఒక బ్లైండ్‌గా వాళ్ళ మీద మనం ఆధారపడుతూ ఉంటాం. అంటే వాళ్ళ మాటను మనము నమ్ముతూ ఉంటాం. నా తమ్ముడు చెబితే నేను నమ్ముతా. నా భార్య చెబితే నేను నమ్ముతా. నా అక్క చెబితే నేను నమ్ముతాను. మా అన్నయ్య చెప్తే నేను నమ్ముతాను. లేదా మా గురువు గారు, మా బాబా చెబితే నేను నమ్ముతాను. ఈ లోకంలో ఒక విషయాన్ని నమ్మటానికి ఎన్నో రకాలైనటువంటి సందేహాలు. దానికి కారణం ఏంటంటే, ఈ లోకంలో దేన్ని కూడా నమ్మలేనటువంటి పరిస్థితులు వచ్చేసాయి. ఎంతో ప్రేమించి, ఇష్టపడి మరి పెళ్లి చేసుకున్నటువంటి భార్యాభర్తలు మరి కొన్ని రోజులు గడిచేసరికే ఒకరి మీద ఒకరు పెట్టుకున్నటువంటి ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తూ మరి భర్తను చంపినటువంటి వారిని మనం చూస్తున్నాం. భార్యను చంపినటువంటి వాళ్ళని, లేదా విడాకులిచ్చి విడిపోయినటువంటి వారిని ఎంతో నమ్మకం పెట్టుకుని మనము మన కష్టార్జితాన్ని అంతటినీ తీసుకెళ్లి వాళ్ళ చేతిలో పోసి వాళ్ళ అవసరానికి మనం సహాయం చేసినప్పుడు ఆ డబ్బంతా కూడా వాళ్ళు వాడుకుని వాళ్ళ యొక్క నమ్మకత్వాన్ని వమ్ము చేస్తూ మోసం చేసినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. తాను ప్రేమించానని నమ్మించి నమ్మకముగా మొదట్లో ఉంటూ తర్వాత మోసం చేసినటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి ఈ లోకంలో నమ్మదగిన వాడు ఎవరు? ఈ ఈ సందేహము ఈ రోజు మనకొచ్చినటువంటి సందేహం కాదు. మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను గారు మరి 3000 సంవత్సరాల క్రితం ఈ మాటలను రచించారు. ఈరోజు మనము ధ్యానం చేస్తున్నటువంటి ఈ సామెతల గ్రంథము 20వ అధ్యాయము 6వ వచనం అనేది ఇది ఇప్పుడు రాయబడినటువంటి మాట కాదు. ఇప్పుడు చెప్పబడినటువంటి మాట కాదు. వేల సంవత్సరములకు మునుపే ఈ మాట బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. దయ చూపు వానిని కలుసుకొనుట అనేకులకు తటస్థించును. ఎన్నోసార్లు సహాయం కొరకు, దయ కొరకు, కనికరము కొరకు ఒక మనిషి ఇంకొక మనిషిని కలుసుకొనుట అనేది చాలా సందర్భాల్లో జరుగుతూ ఉంటుంది. ఏదో ఒక సందర్భంలో ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ఎవరో ఒకరి దయ కొరకు, ఎవరో ఒకరి కృప కొరకు, ఎవరో ఒకరి కరుణ కొరకు, ఎవరో ఒకరి సహాయం కొరకు మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళినటువంటి అనుభవము లేని మనుష్యులు ఈ లోకంలో బహుశా ఉండకపోవచ్చు. ఏదో ఒక సమయంలో మనము ఎవరో ఒకరి సహాయానికి వెళతాం. అందుకే సొలొమోను గారు చెప్తున్నారు, దయచూపు వానిని కలుసుకొనుట అనేకులకు తటస్థించును. అయితే నమ్ముకొనదగిన వాడు ఎవరికి కనబడును? కొద్దో గొప్పో ఈరోజు వారు సహాయం చేయొచ్చేమో గాని అంత మాత్రాన వాళ్ళని మనము నమ్ముకొనగలమా? మన నమ్మకం అంతా వాళ్ళ మీద పెట్టుకోగలమా? మన జీవితాన్ని వాళ్ళకి అర్పించుకోగలమా? కాబట్టి ఈరోజు సొలొమోను గారు వేస్తున్నటువంటి ఒక ప్రశ్న ఏమిటి అంటే, నమ్ముకొనదగిన వాడు ఎవరికి కనబడును? మెనీ ఎ మ్యాన్ క్లైమ్స్ టు హ్యావ్ అన్ఫిల్లింగ్ లైఫ్. ఎంతో మంది తమను తాము ఎలా ప్రకటించుకుంటారంటే, మేము మీ మీద అమితమైనటువంటి ప్రేమను కలిగి ఉన్నాం అని చెబుతారు. బట్ ఏ ఫెయిత్ఫుల్ మ్యాన్ హూ కెన్ ఫైండ్. అయితే నమ్మదగిన వాడు, నిజముగా నమ్మదగిన వాడు ఎక్కడున్నాడు? बहुत से मनुष्य अपनी कृपा का प्रचार करते हैं. మనుషులు వాళ్ళ యొక్క కృపను, వాళ్ళ యొక్క దయను గురించి వాళ్ళు ప్రకటించుకుంటారు. మేము చాలా మంచి వాళ్ళమండి, మేము దయాహృదయము కలిగిన వాళ్ళమండి అని వారు ప్రకటించుకుంటారు. పరంతు సచ్చా పురుష్ కౌన్ పా సక్తా హై. అయితే నిజముగా నమ్మదగిన వాడు ఎవరికి కనబడును? ఎక్కడున్నాడు? చూడండి, అనేక సందర్భాల్లో
ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో నమ్మించి మోసం చేసేవారు కొందరుంటారు. నమ్మి మోసపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. నా వరకు నేను నా ఉద్యోగ జీవితం ప్రారంభంలో మరి ఒక ఫ్యాక్టరీలో నేను పనిచేస్తున్నప్పుడు జూనియర్ ఇంజనీర్‌గా మా రూమ్‌లో నేను నా క్లాస్‌మేట్ ఉండేవాళ్ళం. నా క్లాస్‌మేట్ అతను ఇద్దరం కలిసి రూమ్‌లో ఉంటూ ఉద్యోగం చేసుకునేవాళ్ళం. ఒకానొక రోజు మరి మా రూమ్‌మేట్ దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి, ఇలా అండి ఉద్యోగం కోసం వచ్చాను. పలానా ఇంటర్వ్యూ ఉంది. ఇలా జరుగుతోంది. కొంచెం నాకు ఉండడానికి రూమ్ కావాలి అని చెప్పి మాట్లాడితే, ఇతను మా రూమ్‌మేట్ దయా హృదయం కలిగిన వాడు. వెంటనే సరే పోనిద్దాం. ఏదో ఎళ్ళొస్తా అంటున్నాడు కదా! సాయంత్రానికి మళ్ళీ రూమ్ ఎతుక్కుంటా అంటున్నాడు. ఈలోగా మనం కూడా ఈరోజు డే షిఫ్ట్ కంప్లీట్ చేసుకొని వచ్చేద్దాం అని చెప్పి సాయంత్రం మేము వచ్చేసరికి అతనికి తాళం చేతులు ఇచ్చి వెళ్ళాం. మేమిద్దరం ఆఫీస్‌కెళ్ళాం. సాయంత్రం వచ్చేసరికి ఇల్లు మొత్తం ఊడ్చి పెట్టేసుంది. అంటే ఏవీ లేవు. మా రూమ్‌లో ఉన్నటువంటి బట్టలు గాని, మరి సామాను గాని, ఇంకా మిగతా ఏమీ కూడా ఆ సర్టిఫికెట్‌లు మాత్రమే అక్కడక్కడ విసిరేసి మిగతా అన్నీ కూడా అతను ఖాళీ చేసి పెట్టకపోయాడు. ఈ లోకంలో నమ్మదగిన వాడు ఎవడు? ఎవరిని మనము నమ్మగలం? చాలా మంది చెప్పుకుంటున్నారు. బహుస్య మనుష్య అప్రి కృపా కా ప్రచార్ కర్తే హై. మేము చాలా మంచి వాళ్ళము, దయగల వాళ్ళమని వాళ్ళు ప్రకటించుకుంటారు గాని, నిజముగా నమ్మదగిన వాడెవడు? ఈ ప్రశ్నకు సమాధానము మనము ఈరోజు బైబిల్ గ్రంథం నుంచి చూద్దాం. తెస్సలోనీయులకు రాసినటువంటి రెండవ పత్రిక. తెస్సలోనీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తే, రెండవ తెస్సలోనీయులు 3వ అధ్యాయము 3వ వచనము. అయితే ప్రభు నమ్మదగినవాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. ప్రైజ్ ద లార్డ్. చూడండి, మరి ఈ లోకంలో ఎవరయ్యా నమ్మదగిన వాడు అంటే బైబిల్ గ్రంథం ఏమని సెలవిస్తోందంటే, అపోస్తులుడైనటువంటి పౌలు గారు తెస్సలోని సంఘానికి వ్రాసినటువంటి రెండవ పత్రికలో 3వ అధ్యాయము 3వ వచనంలో, అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మును స్థిరపరచి దుష్టత్వము నుండి కాపాడును. ప్రైజ్ ద లార్డ్. ఈ లోకంలో నువ్వెవరినైనా నమ్మాలి అనుకుంటున్నావా? నీ జీవితం అంతా కూడా వాళ్ళ మీద ఆధారపడాలి, నమ్ముకోవాలి అనుకుంటే ఈరోజు బైబిల్ గ్రంథము బోధిస్తోంది, నమ్మదగిన వాడు ఈ లోకంలో ఒక్కడే ఉన్నాడు. ఆయన ఎవరంటే మన ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మును స్థిరపరచి దుష్టత్వము నుండి కాపాడును. ఈ నమ్మదగిన వాడు దేంట్లో నమ్మదగిన వాడు? ఏ విషయంలో ఇతను ప్రభువు నమ్మదగిన వాడు అంటే పౌలు గారు చెప్తున్నారు, మిమ్మల్ని స్థిరపరిచే విషయంలో, మిమ్మల్ని దుష్టత్వము నుంచి కాపాడే విషయంలో ప్రభువు నమ్మదగిన వాడు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మన జీవితంలో మనము స్థిరపడాలనుకుంటున్నామా? మన ఆధ్యాత్మిక జీవితాన్ని కట్టుకోవాలనుకుంటున్నామా? భక్తిగల జీవితంలో స్థిరముగా వేరుపారి దేవుల్లో బలపడాలనుకుంటున్నామా? అయితే నిన్ను స్థిరపరిచేటటువంటి విషయంలో నమ్మకమైనటువంటి వ్యక్తి ఒకరున్నారు. ఆయనే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మును స్థిరపరచి దుష్టత్వము నుండి కాపాడును. చూడండి, సెటిల్ అవ్వాలని ఎవరెవరి దగ్గరకు వెళ్తూ ఉంటాం. ఊరి పెద్దల దగ్గరికి వెళ్ళి వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటారు కొంతమంది, ఏదో పనిస్తారు. లేదా పొలిటీషియన్స్ దగ్గర ఎంతో మంది వాళ్ళ నివాసాన్ని, వాళ్ళ యొక్క జీవితాన్ని వెతుక్కుంటూ ఉంటారు. పొలిటీషియన్స్ చుట్టూ తిరుగుతూ ఉంటారు సంవత్సరాల తరబడి. ఆయన దగ్గర ఉంటే మేము సెటిల్ అవుతామండి, మమ్మల్ని ఏదోలాగా స్థిరపరుస్తాడని.
అయితే ఈ లోక సంబంధమైనటువంటి వ్యక్తులు నిన్ను స్థిరపరుస్తారా అంటే నేను దానికి గ్యారంటీ ఇవ్వలేను గాని నిన్ను స్థిరపరిచే విషయంలో 100% నమ్మదగిన వాడు ఎవరంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వాడు. ఆయన నమ్మదగిన వాడు. ఆయన మిమ్మును స్థిరపరచి ఆయన సకల దుష్టత్వము నుండి కూడా మిమ్మును కాపాడును. చూడండి, దుష్టుడి యొక్క భయంకరమైనటువంటి ఆ క్రూరత్వం లోకమంతా కూడా తాండవిస్తోంది. ఎక్కడ చూసినా మంచివాడు ఒక్కడును లేడు. అందరూ మోసం చేసేవాళ్ళే, అందరూ అన్యాయం చేసేవాళ్లే, అందరూ కూడా మోసగించేటటువంటి వాళ్లే. దానికి కారణం ఏంటంటే దుష్టుడు రాజ్యాన్ని ఏలుతున్నాడు. దుష్టుడు అందరి మీద ప్రభావం చూపిస్తున్నాడు. ఈరోజు చిన్న పిల్లలు కూడా ఎర్లీగానే తమ జీవితాలని ముగించి మరి ప్రేమలో పడి తర్వాత ఆత్మహత్యలు చేసుకోవడం కానీ, లేదంటే ఏదైనా ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యి వాళ్ళ ప్రాణాలు తీసుకోవడం కానీ, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే దుష్టుడి ద్వారా జరుగుతున్నాయి. అయితే మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆయన నమ్మదగినటువంటి దేవుడు. ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకుంటే మనకు ఏం కలుగుతుంది అంటే ఖచ్చితముగా గ్యారంటీగా బైబిల్ గ్రంథము చెబుతున్నటువంటి మాట ఏంటంటే దుష్టత్వములో నుంచి ఆయన కాపాడే విషయంలో ప్రభు నమ్మదగినవాడు. నన్ను నిజముగా కాపాడతాడండి, నా దేవుడు నన్ను నిజంగా రక్షిస్తాడా అంటే బైబిల్ గ్రంథం సెలవిస్తోంది నిన్ను దుష్టత్వము నుండి కాపాడే విషయములో ప్రభువు నమ్మదగిన వాడు. 100% కూడా మనము దేవుని మీద ఆధారపడవచ్చు, దేవుణ్ణి మనము నమ్ముకోవచ్చు. దుష్టుల యొక్క మరి కపటోపాయముల నుండి, దుష్టుని యొక్క భయంకరమైనటువంటి పన్నాగముల నుండి నిన్ను విడిపించే విషయంలో ప్రభువు నమ్మదగినవాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకే యాకోబు భక్తుడు అంటాడు, యాకోబు పత్రిక మరి 1వ అధ్యాయం 27వ వచనంలో ఆయన ఏమంటాడంటే, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. చూడండి, ఏ వ్యక్తి కూడా తనను తాను కాపాడుకోలేడు, దేవుడు కాపాడితే తప్ప. అందులో ఈ భయంకరమైనటువంటి రోజుల్లో అంటే మనము తలెత్తి మన కన్నులతో ఎటు చూచినా కూడా పాపమే. మన చుట్టూ ఉన్నటువంటి లోకం అంతా కూడా పాపముతో నిండిపోయినటువంటి లోకము, దుష్ట లోకము. ఈ దుష్ట లోకములో మనం ఉంటున్నప్పుడు ఈ ఇహలోక మాలిన్యము మనకు అంటకుండా మనల్ని మనము కాపాడుకోవాలి అంటే మనము ప్రభువుని నమ్ముకోవాలి. ఎందుకంటే ప్రభువు నమ్మదగిన వాడు. ఆయన మిమ్మును దుష్టత్వము నుండి కాపాడును. ఈ లోకంలో మనల్ని కాపాడేవాళ్ళు ఎవ్వరూ లేరండి. ఈ లోకంలో మనల్ని కాపాడతారని చెప్పి కొన్నిసార్లు కొంతమందిని ఏర్పరచుకుంటాం. ఉదాహరణకి మరి మన మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారిని చూస్తే, ఇందిరాగాంధీ గారు తనను కాపాడాలని కొంతమంది బాడీ గార్డ్స్ని పెట్టుకున్నారు. ఏ సెక్యూరిటీ గార్డ్స్, ఏ బాడీ గార్డ్స్ అయితే ప్రమాదము సంభవించినప్పుడు, కీడు సంభవించినప్పుడు తనను కాపాడుతారని మరి ఆమె బాడీ గార్డ్స్ గా పెట్టుకున్నారో ఆ బాడీ గార్డ్సే ఆమె ఇంటిలోనే ఆమెను కాల్చి చంపేశారు. దుష్టత్వము నుండి నిన్ను కాపాడాలి అంటే ఇహలోక మాలిన్యము నీకు నాకు అంటకుండా మనల్ని మనము కాపాడుకోవాలి అంటే మనల్ని కాపాడేటటువంటి విషయంలో నమ్మదగిన వాడెవరు అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. కాబట్టి లోకంలో నమ్మదగిన వాళ్ళు ఎవరూ లేరు. నమ్మబుచ్చుతారు, నమ్మకముగా మాట్లాడతారు,
ఎంతో ప్రేమను ఒలికిస్తారు. నువ్వే నా ప్రాణం అంటారు. అయితే ఆ సమయం వచ్చేసరికి వారు చేసినటువంటి ఆ వాగ్దానాలన్నిటినీ కూడా విడిచిపెట్టేసి, బ్రేక్ చేసేసి, తమ నమ్మకత్వాన్ని వారు నిరూపించుకోలేక, ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి అనుభవాలు మనం కలిగి ఉంటాం. అందుకే దేవుని వాక్యము సెలవిస్తోంది, నమ్ముకొనదగిన వాడు ఎవరికి కనబడును? ఎక్కడయ్యా? ఈ లోకమంతా తిరిగి చూసినా కూడా ఈ వ్యక్తి నమ్మదగిన వాడు, నమ్ముకొనదగిన వాడు అనే వ్యక్తి ఎవరికి కనబడును అంటున్నాడు జ్ఞాని అయినటువంటి సొలొమోను. అందుకే ఈరోజు కౌన్సిలింగ్ సెంటర్స్ పెరిగిపోతున్నాయి. ఎంతో మంది ఆ కౌన్సిలింగ్ సెంటర్స్ కి కాల్ చేస్తూ, ఇలా పలానా వ్యక్తితో ఇలా నా రిలేషన్షిప్ ఉందండి, నమ్మొచ్చా, నేను ఈ రిలేషన్షిప్ లో కొనసాగొచ్చా, మీరు ప్రార్థన చేసి చెప్పండి. పలానా దాంట్లో నేను ఇన్వెస్ట్ చేస్తున్నానండి, నమ్మొచ్చా ఈ వ్యాపారాన్ని, కొంచెం మీరు ప్రార్థన చేసి చెప్పండి. ఈ లోకంలో నమ్మదగిన వాడు ఎవరైనా ఉన్నారంటే అది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. అందుకే మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో మనం చూసినట్లయితే, ఈ లోకములో ఉన్నటువంటి మరి అంధకార సంబంధమైనటువంటి అధికారి, దుష్టుడు, అపవాది, వాడు ఎలా తిరుగుతున్నాడు అన్నదానికి మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. చూడండి ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. ఈ రోజు రాయబడినటువంటి మాటలు కాదు. ఈ రోజు అనుకుంటున్నాం మనం పాపం పెరిగిపోయింది, దుష్టుడు భయంకరమైనటువంటి కార్యాలు చేస్తున్నాడని నువ్వు నేను అనుకుంటున్నాం, గాని వేల సంవత్సరములకు మునిపే బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నటువంటి మాట ఏమిటి అంటే, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. మనం ఏ పాటి వారమండి? వాడు గర్జించు సింహము వలె తిరుగుచూ ఉంటే, ఎవరిని మృంగుదునా అని వాడు తిరుగుచూ ఉంటే మనం ఎలా తప్పించుకొనగలం? మనల్ని మనం ఎలాగా కాపాడుకొనగలం? అందుకే దేవుని వాక్యము సెలవిస్తోంది, ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మును స్థిరపరచి దుష్టత్వము నుండి కాపాడును. ఈరోజు దుష్టుడు ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహము వలె వాడు తిరుగుతున్నప్పటికీ కూడా, ఒకవేళ నీ నమ్మకము, నీ ఆశ్రయము ప్రభువు వద్ద నువ్వు వెతుక్కుంటే గనక మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మన ప్రభువు నమ్మదగిన వాడు. సమస్తమైన దుష్టత్వము నుంచి మనల్ని విడిపించే విషయంలో మన ప్రభువు కన్నా నమ్మదగిన వాడు ఇంకెవరు లేరు. అందుకే చూడండి, భక్తుడు అంటాడు 121వ కీర్తనలో 4వ వచనంలో, చూడండి ఈ మాట వ్రాయబడి ఉంటుంది. 100వ కీర్తన 4వ వచనము, కునుకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, ఇజ్రాయేలీను కాపాడువాడు, ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. దుష్టుడు ఎవరిని మృంగుతున్నా అని అపవాది, నీకు విరోధి, గర్జించు సింహము వలె తిరుగుచుంటే, ఆ గర్జించు సింహము నోట నుండి నిన్ను తప్పించి కాపాడి రక్షించేటటువంటి నీ దేవుడైన యెహోవా, ఆయన ఎన్నడూ కూడా కునుకడు నిద్రపోడు. ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. ఆయన నీ పాదము తొట్టిల్లనీయుడు, నిన్ను కాపాడువాడు కునుకడు. చూడండి, మరి భక్తులు ఈ విషయాలన్నీ కూడా గ్రంథస్థం చేశారు. ఎందుకంటే నువ్వు నేను విశ్వాసంలో బలపడాలని, నువ్వు నేను
మన నమ్మకాన్ని ఎవరి మీద ఉంచాలో వారి మీద మన నమ్మకాన్ని ఉంచాలని, ఎవరిని నమ్ముకోవాలో వారిని నమ్ముకోవాలని. ఎందుకంటే ఎక్కువగా ఈ లోకంలో జరిగేది ఏంటంటే నమ్మక ద్రోహం. ఎంతో మంది ఇల్లు కట్టే కాంట్రాక్టర్లను నమ్మి మోసపోతారు, డాక్టర్లను నమ్మి మోసపోతారు. ఏదో చిన్న అనారోగ్యం అని వచ్చిందని వెళితే ఉన్నవి లేనివి అన్నీ చెప్పి భయపెట్టేసి వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులన్నీ అమ్మించేసేటటువంటి మోసగాళ్ళైనటువంటి వైద్యులు లేరా? దుష్టులైనటువంటి వ్యక్తులు ఈ లోకంలో ఎవరిని మిరింగుదునా అని గర్జించు సింహము వలె ఉన్నారు. అలాంటి వారి యొక్క నోటి నుండి, దుష్టత్వము నుండి నిన్ను కాపాడేవాడు ఎవరంటే యెహోవాయే నిన్ను కాపాడేవాడు. కాబట్టి ఎవరు నమ్మదగిన వాడు అంటే ప్రభువు నమ్మదగిన వాడు. ఏ విషయంలో నమ్మదగిన వాడు అంటే మనల్ని కాపాడే విషయంలో ప్రభువు నమ్మదగిన వాడు. ప్రైజ్ ద లార్డ్. మనల్ని కాపాడే విషయములో, దుష్టత్వము నుంచి మనల్ని కాపాడే విషయంలో మన ప్రభువు 100% నమ్మదగిన వాడు. రెండవ విషయం, మొదటి యోహాను పత్రిక మరి మొదటి అధ్యాయము 9వ వచనంలో, మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనము. మన పాపములను మనము ఒప్పుకొని ఎడ్ల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకొని ఎడ్ల ఆయనను అబద్ధికునిగా చేయువారగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. ప్రైజ్ ద లార్డ్. చూడండి, మరి యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో మొదటి అధ్యాయములో 9వ వచనములో యోహాను చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. చూడండి, ఏ విషయంలో ప్రభువు నమ్మదగిన వాడు అంటే మొదటగా దుష్టత్వము నుండి కాపాడే విషయంలో ప్రభువు నమ్మదగిన వాడు. రెండవదిగా మన పాపాలను క్షమించే విషయంలో ప్రభువు నమ్మదగిన వాడు. ఈ లోకంలో ప్రభువు తప్ప ఎవ్వరు కూడా నీ పాపాలను క్షమించలేరు. మనిషికి పాప క్షమాపణ యేసుక్రీస్తు ప్రభు దగ్గర మాత్రమే దొరుకును. ఎందుకని అంటే యేసు రక్తము ప్రతి పాపములను కూడా కడిగి వేసెను. శిలువలో భూమికి ఆకాశమునకు మధ్యన ఆయన కార్చినటువంటి రక్తము మన పాపాల్ని క్షమించి వేసేటటువంటి మరి ఆ నమ్మకత్వము, నమ్మదగినటువంటి దేవుడు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు. అయితే ప్రాముఖ్యమైనది ఏంటంటే మన పాపాలను మనం ఒప్పుకోవాలి. మన పాపములను ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు. మనం పాపాలను ఒప్పుకోకుండా, మన పాపాలను కప్పుకుంటూ, మన పాపములను మనలోనే ఉంచుకుంటూ దేవుని దగ్గర మనము వేషధారణ కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉంటే మరి ఆ పాపాలని క్షమించే విషయంలో ఆయన నమ్మదగిన వాడే గాని నువ్వు నేను నమ్మదగిన వాడిగా లేకపోతే మనం ఎలా క్షమించబడగలుగుతాం? అందుకే యోహాను గారు చాలా స్పష్టంగా రాశారు, మనము పాపము చేయలేదని చెప్పుకొని ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారు మగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. కాబట్టి పాపము లేని వాడు ఈ లోకంలో ఏ మనుష్యుడును లేడు, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అందరూ కూడా పాపము చేసిన వారే. అయితే మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. చూడండి, మనుషులు కొన్నిసార్లు క్షమించే అంటారు, నువ్వు చేసిన దాన్ని నేను క్షమించే, మళ్ళీ కొన్ని నెలలు గడిచేసరికి నువ్వు అప్పుడు అలా చేసావు, నువ్వు ఇప్పుడు ఎలా చేసావు అంటారు. మనుషులు
యొక్క క్షమాపణ అనేది తాత్కాలికం. కానీ దేవుడు ఒకసారి మనల్ని క్షమిస్తే, దేవుడు ఒకసారి మన పాపములను గనక క్షమిస్తే, ఆ పాపములను ఆయన ఎన్నటికీ కూడా జ్ఞాపకము చేసుకొనడు. నువ్వు ఒకసారి పాపం చేశావు, దేవుని దగ్గర ఒప్పుకున్నావు, నీ పాపము క్షమించబడింది. నీ పాపము క్షమించబడిన తర్వాత ఆయన ఎన్నటికీ కూడా మరలా ఆ పాపమును ఆయన జ్ఞాపకం చేసుకోడు. ఒకవేళ నువ్వు నేను జ్ఞాపకం చేసుకుంటామేమో, నేను అప్పుడు ఆ పాపం చేశాను 10 సంవత్సరాల క్రితం, 20 సంవత్సరాల క్రితం నేను ఈ పాపం చేశాను. మన పాపాన్ని మనం జ్ఞాపకం చేసుకుని మనం పదే పదే తలుచుకుంటామేమో గాని, ఒకసారి క్షమించబడిన తర్వాత ఆ పాపములను దేవుడు ఎన్నటికీ కూడా చేసుకోడు. అందుకే చూడండి, వేశ్య రాహాబు యెరికో పట్టణములో మరి వేశ్యా వృత్తిలో ఉంది. మరి యెహోషువ యొక్క టీంకి రాహాబు సహాయం చేసినప్పుడు, ఆ పట్టణమును వారు పట్టుకొనినప్పుడు, మరి ఆమె సహాయాన్ని అడుగుద్ది, మీరు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి, నేను మీకు చేసిన మేలుకు ప్రతి మేలు నాకు చేయమన్నప్పుడు చూడండి, మరి వేశ్య అయినప్పటికీ కూడా మరి తన పాపములను ఒప్పుకొని యెహోవాయే దేవుడని నమ్మి మరి సహాయం చేసినప్పుడు దేవుడు ఆమె పాపాన్ని మర్చిపోయి చూడండి ఆమెకి ఎంత ఘనత ఇచ్చేసాడంటే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వంశావళిలో రాహాబు పేరుని చేర్చారండి. ఒకవేళ ఆ పాపాన్ని ఆయన గుర్తుపెట్టుకుని ఉంటే యేసుక్రీస్తు ప్రభువారి వంశావళిలో ఆమె పేరు చేర్చబడి ఉండేది కాదు. కాబట్టి మన దేవుడు ఏ విషయంలో నమ్మదగిన వాడు అంటే, ఆయన సమస్త దుర్నీతి నుండి కూడా, దుష్టత్వము నుండి కూడా మనల్ని కాపాడే విషయంలో ప్రభువు నమ్మదగిన వాడు. రెండవది, పాపములను క్షమించే విషయంలో ప్రభువు నమ్మదగిన వాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఎంత పెద్ద ఘోర పాపమైనా గాని, నేను పాపం చేశానండి, మందిరానికి రానండి, నేను పాపం చేశానండి, నేను బాప్తిసం తీసుకోలేనండి అంటూ ఉంటారు కొంతమంది విచిత్రముగా. దేవునిని గురించి ఎరుగక వారు అట్లా మాట్లాడుచున్నారు. అయితే దేవుని వాక్యం ఏమి సెలవిస్తోందంటే, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి కూడా మనలను పవిత్రులుగా చేయను. మూడవ మాట చూద్దాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 27వ వచనములో 23వ వచనంలో 10వ అధ్యాయం 23వ వచనంలో, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మన వెప్పుకున్నది నిశ్చలముగా పట్టుకుందుము. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనము ఒప్పుకొనున్నది నిశ్చలముగా పట్టుకొందుము. వాగ్దానము చేసి దానిని నెరవేర్చే విషయంలో ప్రభువు నమ్మదగినవాడు. దుష్టత్వము నుండి మనల్ని కాపాడే విషయంలో ప్రభువు నమ్మదగినవాడు. రెండవది, మన పాపములను క్షమించే విషయంలో ప్రభువు నమ్మదగినవాడు. మూడవది, వాగ్దానములను నెరవేర్చుటలో ప్రభువు నమ్మదగినవాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకే మనం ఏం చేయాలి? ప్రతిరోజు తెహిలా సంఘంలో ముగింపు ప్రార్థనలో ఒక మాట మనము ఖచ్చితముగా ప్రార్థన చేస్తున్నాం. ఏంటది? నూతన సంవత్సరపు వాగ్దానములకు దేవుడు సహాయముగా ఉండునుగాక. ఎందుకంటే ఈ లోకంలో అనేకమైనటువంటి వాగ్దానాలు దేవుడు చేశాడు. చూడుము, నిన్ను నా అరచేతులలో చెక్కుకొని ఉన్నాడు అన్నాడు. నన్ను అడుగుము, భూమిని దిగంతముల వరకు నీకు సొత్తుగా ఇస్తాను, జనములను నీకు నేను స్వాస్థ్యముగా ఇస్తాను అన్నాడు. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు.
నీ తల్లి నిన్ను మరిచినను, నీ తండ్రి నిన్ను మరిచినను, నేను నిన్ను మరువను అన్నాడు. నేను నిన్ను విడువను, ఎడబాయను అన్నాడు దేవుడు. ముదిమి వచ్చు వరకు కూడా నిన్ను చంకనెత్తుకొని ముద్దాడు వాడను నేనే అన్నాడు. పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా నీతో కూడా ఉన్నవాడను నేనే అన్నాడు. కాబట్టి దేవుడు మన జీవితాల్లో చేసినటువంటి వాగ్దానములు అన్నిటినీ కూడా మనం ఏం చేయాలంటే గట్టిగా పట్టుకోవాలి. ఏమని రాయబడి ఉంది ఇక్కడ? వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నది నిశ్చలముగా పట్టుకుందుము. గట్టిగా పట్టుకోండి ఆ వాగ్దానాన్ని. దేవా, ఇదిగో నువ్వు వాగ్దానం చేసావు కదా, నిన్ను విడువను ఎడబాయినన్నావు కదా, ఇదిగో నేనున్నటువంటి ఈ బంధకముల్లో నుంచి నన్ను విడిపిస్తానన్నావు కదా, ఈరోజు నీ సన్నిధిలో నేను అడుగుతున్నానయ్యా అని మనము గట్టిగా పట్టుకొని ఆ వాగ్దానాన్ని మనము క్లెయిమ్ చేసుకున్నప్పుడు, ఆ వాగ్దానాన్ని మనము రిడీమ్ చేసుకున్నప్పుడు మన ప్రభువు ఎలాంటి వాడంటే వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సొలొమోను గారు అంటున్నారు, నమ్ముకొనదగిన వాడు ఎవరికి కనబడును అని. ఈ లోకంలో నమ్మదగిన వాడు ఎవడున్నాడు అని జ్ఞాని అయినటువంటి సొలొమోను అంటున్నాడు. అయితే దేవుని వాక్యము సెలవిస్తోంది, ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ లోకంలో నమ్మదగిన వాడు ఎవరు అంటే దేవుడు నమ్మదగిన వాడండి, ప్రభువు నమ్మదగిన వాడు. ఆయన దుష్టత్వం నుండి మనల్ని కాపాడే విషయంలో నమ్మదగిన వాడు, పాపాలను క్షమించే విషయంలో నమ్మదగిన వాడు, వాగ్దానములను నెరవేర్చే విషయంలో ఆయన నమ్మదగిన వాడు. 4వ మాట 46వ కీర్తన మొదటి వచనాన్ని మనం చదివినప్పుడు, కీర్తనల గ్రంథము నుండి 46వ కీర్తన మొదటి వచనము. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, మన ప్రభువు ఆయన నమ్మదగిన వాడు. అయితే ఎలాంటి సమయంలో మనము ఆయనను నమ్ముకొనవచ్చు అంటే ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. చూడండి, చాలా మంది నమ్మక ద్రోహం చేసేది ఎప్పుడో తెలుసా? మోసం చేసేది ఎప్పుడో తెలుసా? ఆపత్కాలంలోనే, నీ ఆపద సమయంలోనే. నీతో పాటు నిలబడేవారెవరు, నీతో పాటు సహాయం చేసే వాళ్ళు ఎవరన్నది తెలిసిపోద్ది. అప్పటి వరకు ఎంతో మంది ఎన్నో రకాలుగా మనల్ని నమ్మవచ్చు గాని ఆపద సమయంలో మనుషులు చేతులు ఎత్తేస్తారండి. కష్టం వచ్చినప్పుడు చేతులు ఎత్తేస్తారు, ఇబ్బందులు వచ్చినప్పుడు చేతులు ఎత్తేస్తారు. మన వంక చూడడం కూడా మాట్లాడడం కూడా మానేస్తారు, మన వంక చూడడం కూడా మానేస్తారు. కానీ దేవుని వాక్యము సెలవిస్తుంది, ఆయన మనకు ఆశ్రయము, ఆయన మనకు దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగినటువంటి సహాయకుడు. హాస్పిటల్ బెడ్ మీద ఐసీయూలో ఎందుకు ప్రార్థన చేస్తారండి పాస్టర్స్ వెళ్ళి? ఆపద సమయంలో నమ్ముకొనదగిన సహాయకుడు ఈ లోకంలో ప్రభువు తప్ప ఇంకెవరూ లేరు. ఎన్ని అద్భుతాలు దేవుడు చేశాడండి. స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టి దేవుని మందిరాల్లోకి తీసుకొస్తారండి, అంబులెన్సుల్లోంచి దేవుని మందిరంలోకి తీసుకొస్తారు. దానికి కారణం ఏంటంటే ఆపత్కాలమున నమ్ముకొనదగిన సహాయకుడు ప్రభువు, ఆయన నమ్మదగిన వాడు. చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయంలో మరి యాయీరు అనబడేటటువంటి వ్యక్తిని మనం చూస్తాం. 36వ వచనంలో యాయీరు కుమార్తె చనిపోయి ఉన్నప్పుడు, ఈ యాయీరు కుమార్తె జబ్బుపడి ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కబురు పంపిస్తారు. ప్రభువా, ఇదిగో తండ్రి, నీ దాసుడు కుమార్తె ఆమె జబ్బుపడి ఉంది,
స్వస్థపరచమన్నప్పుడు ప్రభువారు అక్కడికి వస్తున్నప్పుడు చదువు ఆ మాట. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి పేతురు, యాకోబు, యాకోబు సహోదరుడు యోహాను అనువాని తప్ప మరి ఎవరినైనాను తన వెంబడి రానీయక సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచు ప్రలాపించుచు ఉండుట చూచి లోపలికి పోయి మీరేలా గొల్లు చేసి ఏడుచున్నారు, ఈ చిన్నది నిద్రించున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పాను. చూడండి, మరి యేసుక్రీస్తు ప్రభువారు దోణి ఎక్కి అద్దరికి వెళ్ళినప్పుడు సమాజ మందిరపు అధికారులలో యాయీరు, ఇతను ఎవరండి? సమాజ మందిరపు అధికారి. సమాజ మందిరపు అధికారులలో యాయీరు అను ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులు ఉంచవలనని ఆయన మిగుల బతిమాలు కొనగా. ఆపత్కాలంలో ఎవరిని నమ్ముకున్నాడండి ఇతను? ఈ సమాజ మందిరపు అధికారి, యాయీర్ అనబడే అధికారి ఎవరిని నమ్ముకున్నాడంటే ప్రభువును నమ్ముకున్నాడు. తన ఆపత్కాలంలో నా చిన్న కుమార్తె ఇదిగో చనిపోయేలా ఉందయ్యా, నువ్వు వచ్చి ఒక్కసారి నీ చేతులు ఆమె మీద ఉంచితే ఆమె బ్రతుకుద్దయ్యా. ఆయన అతనితో కూడా వెళ్ళెను. బహుజన సమూహమును ఆయన వెంబడించి ఆయన మీద పడుచుంటారు. చూడండి, యాయీరేమో యేసుక్రీస్తు ప్రభువారి పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చనిపోయేలా ఉంది ప్రభువా, ఒకసారి మా ఇంటికి రావా అని ప్రార్థన ఆయన బతిమాలుకుంటే యేసు వెళ్తున్నాడు. ఈ వెళ్ళే మార్గ మధ్యంలో, యాయీరు ఇంటికి వెళ్ళే మధ్యంలో అనేకమైన రోగులు వచ్చి ఆయన మీద పడిపోతున్నారు స్వస్థతల కోసం. అందులో 12 ఏళ్ల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ కూడా ఉంది. ఇవన్నీ చేసుకుంటూ ఒక్కొక్కరిని స్వస్థపరచుకుంటూ వచ్చే లోపు 35వ వచనంలో ఆయన ఇంకను మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి కొందరు వచ్చి, అధికారికి ఒక కబురు వచ్చింది. ఏంటండి అది? నీ కుమార్తె చనిపోయినది, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదువు? యాయీరు, నీ కుమార్తె చనిపోయిందయ్యా, ఇంకొదిలేసే, బోధకుడిని ఇబ్బంది పెట్టకు, ఆయన్ని మళ్ళీ నీ ఇంటికి రమ్మని చెప్పి ఆయన్ని ఇబ్బంది పెట్టకు, నీ కుమార్తె ఆల్రెడీ చనిపోయింది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నటువంటి మాట చూడండి. ఎందుకుని ప్రభువారు ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు అంటే, ఆయన ఈ లోకమంతా కూడా నిన్ను కృంగదీస్తున్నా కూడా, ఈ లోకమంతా కూడా నిన్ను నిరాశపరుస్తున్నా కూడా, ఈ లోకమంతా కూడా నిన్ను డిస్కరేజ్ చేస్తున్నా కూడా, ప్రభువారు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, యేసు వారి చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి మరి వెంటనే లోపలికి వెళ్తాడండి, ఆ ఇంటి లోపలికి. అప్పటికే అక్కడ ఏం జరుగుతుందో తెలుసా? ఈ పాడి కట్టే వాళ్ళు వచ్చేసారు, పాట పాడేవాళ్ళు వచ్చేసారు, ఏడ్చేవాళ్ళు వచ్చేసారు, మ్యూజిక్లు వాయించే వాళ్ళు వచ్చేసారు. పిల్ల చనిపోయేసరికి అక్కడ లోపలంతా కూడా ఎవరున్నారంటండి, వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచు ప్రలాపించుచు ఉండుట చూచి ప్రభువారు లోపలికి పోయి, మీరేలా గొల్లు చేసి ఏడ్చుచున్నారు, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పాను. అందుకు వారు ఆయనను అపహసించిరి. చుట్టూ ఉన్న వాళ్ళు అపహసించారంట యేసుక్రీస్తు ప్రభువుని. చనిపోయిన పిల్లను పక్కనెట్టుకుని ఈయనేంటి నిద్రపోతుందంటాడు అని అపహాస్యము చేశారంటండి. అయితే ఆయన వారిని అందరినీ బయటకు పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను తనతో ఉన్న వారిని వెంట పెట్టుకుని ఆ చిన్నది పరుండి ఉన్న గదిలోనికి వెళ్ళి ఆ చిన్నదాని చేయి పట్టి తలి తాకుమి అని ఆమెతో చెప్పిన వెంటనే ఆమె వెంటనే లేచి కూర్చుందంటండి. తలి తాకుమి అన్న మాటకు అర్థము చిన్నదానా లెమ్ము. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభువు ఎవరు అంటే ఆపత్కాలములో నమ్ముకొనదగినటువంటి సహాయకుడు. మన ప్రభువు నమ్మదగిన వాడు. ఆయన మిమ్మును స్థిరపరుస్తాడు.
ఆయన ఏ విషయంలో నమ్మదగిన వాడంటే సకల దుష్టత్వము నుండి మనల్ని కాపాడే విషయంలో ప్రభువు నమ్మదగినవాడు. రెండవది, మన పాపాలను క్షమించే విషయంలో ప్రభువు నమ్మదగినవాడు. మూడవది, ఆయన చేసినటువంటి వాగ్దానములను నెరవేర్చే విషయంలో నీ జీవితంలో, నా జీవితంలో ఆయన వాగ్దానాలను నెరవేర్చే విషయంలో నమ్మదగినవాడు. నాలుగవది, ఆపత్కాలమున ఆయన నమ్ముకొనదగినటువంటి సహాయకుడు. నీ పరిస్థితి చెయ్యి దాటిపోయినటువంటి ఒకవేళ పరిస్థితిలో నువ్వు ఉంటే బోధకుణ్ణి విసిగించొద్దు, నీ కుమార్తె చచ్చిపోయింది, ఈరోజు అంతా అయిపోయింది, ఇంక నీ బ్రతుకులో ఇంకేం మిగిలింది అని ఒకవేళ అలాంటి పరిస్థితిలో గనక నీ జీవితం, నా జీవితం ఉంటే దేవుడు చెప్తున్నటువంటి మాట, వారి మాటను నువ్వు లక్ష్య పెట్టకో, నమ్మిక మాత్రం ఉంచుము, నమ్మిక మాత్రము ఉంచుము. దేవుని యందు మనము నమ్మిక మాత్రం ఉంచాలండి. వెంటనే చూడండి, మరి ఆ చిన్నది లేచింది. ఈ మాటలన్నీ విన్నటువంటి మనకు ఒక విషయం అర్థమైంది. ఏంటంటే ఈ లోకంలో మనం నమ్ముకోవడానికి ఒక ఆయన ఉన్నాడు, నమ్మదగిన వాడు ఒక ఆయన ఉన్నాడు. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలముతో నువ్వు ఆయన్ని నమ్ముకుంటే ఆయన నిన్ను సమస్త విషయములలో ఆయన కాపాడగలడనే విషయంలో నమ్మదగినవాడు. అయితే ఆయన నమ్మదగిన వాడే, ఆయన నమ్మదగిన వాడే, కానీ మనము నమ్మదగిన వారిగా ఉన్నామా? అదేంటండి, మన నమ్మకం కూడా ముఖ్యమా అంటే ఇప్పుడే విన్నాం కదా, నమ్మిక మాత్రం ఉంచుము. యాయీరు కుమార్తె చనిపోయినప్పుడు నువ్వు నమ్మిక మాత్రం ఉంచుము. మరి మనం నమ్మకంగా ఉండాలి కదా, మన జీవితాల్లో కార్యం జరగాలి, మన జీవితాల్లో ప్రభువుకు మనం సింహాసనం వేసి కూర్చోపెట్టాలి కదా. దుష్టుడు గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని తిరుగుతున్నప్పుడు దుష్టుడి యొక్క దుష్టత్వములో నుండి మనల్ని కాపాడే విషయంలో, మన పాపాలను క్షమించే విషయంలో, మన వాగ్దానాలను నెరవేర్చుకునే విషయంలో, ఆపత్కాలములో ఆయన నమ్మదగిన వాడిగా ఉండడానికి ఆయన అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు కూడా సమర్థుడే. అయితే నీ నమ్మకత్వం మాట ఏంటి? మనం కూడా మన నమ్మకత్వాన్ని కాపాడుకోవాలి కదా. చూడండి, 101వ కీర్తన 6వ వచనంలో, 101వ కీర్తన 6వ వచనంలో, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. చూడండి, దేవుడు చెబుతున్నటువంటి మాట ఏంటి? నా యొద్ద నివసించినట్లు. ఎవరి యొద్ద? దేవుని యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. సొలొమోను నమ్మకస్తులు ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు, నా యొద్ద నివసించడానికి, నాతో సదాకాలము జీవించడానికి, నా సముఖములో ఉండడానికి నమ్మకస్తులైన వారు ఈ దేశంలో ఎవరైనా ఉన్నారా అని నేను వారిని కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. దేవుని యొద్ద మనము పరిచారకులుగా ఉండాలంటే, దేవుని ఇంట్లో మనము ఆయనతో కలిసి నివాసము చేయాలంటే మనము నమ్మకస్తులుగా ఉండాలండి. మనము అక్షరార్థులుగా, మనము నామకార్థులుగా మనం ఉండకూడదు. మనము నమ్మకస్తులుగా ఉండాలి. దేవుడు కనిపెడుతున్నాడంట, నమ్మకస్తులు ఎవరైనా ఉన్నారా, వాళ్ళని నాకు పరిచారకులుగా చేసుకుందాం, నాతో పాటు వాళ్ళు కూడా నివసించడానికి అవకాశం ఇద్దాం, వాళ్ళ జీవితంలో నేను నమ్మదగిన వాడిగా వాళ్ళ జీవితంలో ఉంటానని ప్రభు ఎదురు చూస్తున్నాడండి. కాబట్టి దేవుని విషయంలో మనం నమ్మకంగా ఉండాలి. అలా ఉన్నారు చాలా మంది భక్తులు. బైబిల్ గ్రంథంలో దేవుని విషయంలో నమ్మకముగా, దేవుని ద్వారా
బలా మంచి నమ్మకమైన దాసుడా అని అనిపించుకున్న వాళ్ళు అనేక మంది ఉన్నారండి. మచ్చుకి నేను ఒక్కరిని చూపిస్తాను మీకు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 5, 6 వచనాలు మనం చదివినప్పుడు, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 5, 6 వచనాల్లో ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతట్లో నమ్మకముగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వల్ల ఉత్సాహమును తుద ముట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. చూడండి, ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. మోషే చూడండి, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మోషే అని చెప్పి అనిపించుకున్నాడండి. ఎంత గొప్ప ధన్యత! ఫరో చక్రవర్తికి గృహంలో పెరిగాడు మోషే. ఐగుప్తుకి కాబోయే రాజు, ఐగుప్తు సింహాసనమును, ఫరో యొక్క ఘనతను ఇవన్నీ కూడా తృణప్రాయముగా ఎంచి ప్రభు మార్గంలోనికి వచ్చి అనేక నిందలు, అనేక శ్రమలు అనుభవించి దేవుని ద్వారా నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మోషే అని అనిపించుకున్నాడండి. ఈరోజు దేవుడు ఎతుకుతున్నాడు. నమ్మకస్తులైన వారిని దేశంలో నేను కనిపెట్టుచున్నాను అంటున్నాడు. నెహెమ్యా గ్రంథంలో 7వ అధ్యాయం 2వ వచనంలో అనన్య నమ్మకస్తుడు అంటాడు. ఇతడు నమ్మకమైన వాడు అంటాడు. కాబట్టి దేవుడు నమ్మకమైన వాడే, దేవుడు నమ్మదగిన వాడే. అయితే నువ్వు నేను కూడా నమ్మదగిన వారిగా ఉంటే దేవుని వాక్యము సెలవిస్తోంది, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ఆ దీవెనలన్నీ కూడా మెండుగా, నిండుగా, సమృద్ధిగా మనం పొందుకోవాలంటే మనము కూడా నమ్మదగిన వారిగా ఉండాలి. లోకాసు వార్త 16వ అధ్యాయము 10వ వచనంలో చూడండి, కొంచెములో నమ్మకముగా ఉండండి. దేవుని వాక్యము సెలవిస్తోంది. మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును. మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయంగా ఉండును. చూడండి, మరి మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోను నమ్మకముగా ఉండును. దేవుడు చెప్తున్నటువంటి మాట అండి. మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోను నమ్మకముగా ఉండును. మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోను అన్యాయముగా ఉండును. కాబట్టి మనం అన్యాయస్తులుగా ఉండకూడదు, నమ్మకమైన వారిగా మనం ఉండాలి. నమ్మకం అనేది చాలా ప్రాముఖ్యమైనది. చూడండి, నా చిన్నతనంలో ఈ ఎలక్ట్రానిక్స్ షాప్స్ లో నేను చూస్తూ ఉండేవాడిని. టేప్ రికార్డర్ పాడైపోయిందని, టీవీ పాడైపోయిందని ఎప్పుడైనా ఎలక్ట్రానిక్ షాప్కి తీసుకెళ్తే నాకు కొంతమంది స్నేహితులు ఉన్నారు. దాన్ని బట్టి నేను అక్కడ ఎక్కువ సమయం గడిపేవాడిని కాబట్టి నేను ఈ మాట చెప్పగలను. ఆ టీవీ పట్టుకొచ్చి చూపించినప్పుడు దాన్ని విప్పి, అయ్యో ఇందులో చాలా మొత్తం ఇది పోయిందండి, అది పోయిందండి, ఇది పోయిందండి, ఎంత అవుద్దంటే 3400 అవుద్దండి అంటారు. ఎప్పుడు ఇస్తారు అంటే రేపు సాయంత్రం రండి అనేవాడు. తర్వాత నేను అడిగేవాడిని, నిజంగా 3400 అవుద్దా అంటే 200 అవుద్ది. ఏం పోలేదు, చిన్న కాయిల్ పోయింది, చిన్న కండెన్సర్ పోయి ఏదో చిన్నది. మరి దానికి రేపు సాయంత్రం ఎందుకు, తీసుకునే డబ్బులు తీసుకుని ఇప్పుడే ఇచ్చేయచ్చు కదా అంటే, అలా ఎలాగా? మనం అంత అమౌంట్ తీసుకుంటున్నాం కాబట్టి ఎక్కువ రోజులు పని ఉన్నట్టుగా మనం చూపించాలి. అన్యాయం అండి, మోసం. మోసం. ఈరోజు దేవుని వాక్యము సెలవిస్తోంది, నువ్వు నమ్మకముగా ఉంటేనే నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయి. ఒకవేళ పొరపాటున ఎవరైనా 10 రూపాయలు నీకు ఎక్స్ట్రా ఇచ్చేసారనుకోండి, చూసుకోకుండా లెక్క తప్పున, అమ్మయ్య 10 రూపాయలు మిగిలిందని చెప్పి జేబులో పెట్టుకునేవారిగా ఉంటే మనము అన్యాయస్తుల లెక్కలోకి వెళ్ళిపోతాం. మనం మార్చుకోవాలి మన పద్ధతులు. దేవుని వాక్యము సెలవిస్తోంది, మిక్కిలి కొంచెము విషయములో నీవు నమ్మకముగా ఉంటే ఎక్కువలోనూ కూడా నువ్వు నమ్మకముగా ఉంటావు. ఈరోజు దేవుడు నీకు కొంచెం ఆశీర్వాదం ఇచ్చాడు, నీ నమ్మకత్వాన్ని పరీక్షిస్తున్నాడు. ఈ కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉంటావా?
లేదంటే అన్యాయం చేసేవాడవుగా, అన్యాయం చేసే దానవుగా ఉంటావా? ఇతరుల సొమ్ము ఒక్క రూపాయి కూడా మనము వారు పొరపాటునిచ్చిన, తెలియక ఇచ్చిన మనము దాన్ని తీసుకోకూడదండి. మళ్ళీ వాళ్ళది వాళ్ళకి ఇచ్చేసేయాలంతే. నమ్మకత్వాన్ని మనము రుజువు చేసుకోవాలి. ఎందుకంటే తక్కువలో నువ్వు నమ్మకత్వాన్ని రుజువు చేసుకున్నప్పుడు దేవుడేమంటున్నాడు, మిక్కిలి ఎక్కువ విషయంలో కూడా. ఈ రోజు నువ్వు ఈ చిన్న విషయంలో నువ్వు మోసం చేస్తున్నావే, దేవుడు నీ కోసం దాచి ఉంచినటువంటి బహుమానం ఎంతో గొప్పది. నువ్వు దాన్ని పోగొట్టుకుంటున్నావు. అందుకే దేవుడు అంటున్నాడు, నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను దేశంలో. ఎవరైనా ఉన్నారా? దేశంలో ఎవరైనా నమ్మకస్తులు ఉన్నారా అని నా యొద్ద నివసించినట్లు. ఎందుకంటే నమ్మకస్తులు ఎక్కడ నివసిస్తారంటండి? దేవుడి సముఖములో. పాపం చేసి అన్యాయముగా మనము ఎవరిదైనా సంపాదించుకుంటే మనము ఆ 10 రూపాయలు, ఇప్పుడు నేను ఎంతో మందిని చూశానండి, అన్యాయముగా సంపాదించిన వాళ్ళని. ఆ ధనమంతా ఎటుపోయిందో తెలియదు. గాలికి కొట్టుకుపోయింది సంపాదించినటువంటి లక్షల రూపాయలు. ఎంతమందిని మోసం చేసి మనం సంపాదించి ఆ డబ్బు గాలికి పోయిందండి. దేవుడిచ్చు ఆశీర్వాదము శాశ్వతమైనది. ఆమేన్. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. చూడండి, మీకు తెలిసిందే అయినా మరొకసారి చెప్తాను. ఒకసారి ఒక బిల్డర్ దగ్గర ఒక ఇంజనీర్ పనిచేస్తున్నాడంట. ఆ బిల్డర్ దగ్గర ఎన్నో బిల్డింగ్లు, ఎన్నో కాంట్రాక్ట్లు ఇంజనీర్ కట్టాడు. లాభాలన్నీ బిల్డర్కి వెళ్తున్నాయి. పాపం ఇంజనీర్కి ఏం రావట్లేదు, జీతం తప్ప. మా బిల్డర్ ఎదిగిపోతున్నాడు, మా కాంట్రాక్టర్ ఎదిగిపోతున్నాడు, నేను ఇలాగ నమ్మకంగా పనిచేస్తున్నాను, నాకేమీ లేవు కదా అని చెప్పి ఇంజనీర్ బాధపడుతూ ఉండేవాడంట. చివరికి ఒకానొక సమయంలో ఆ బిల్డరు ఆఖరిగా ఒక బిల్డింగ్ కట్టాలి, ఇది నాకు బాగా ఇష్టమైన వాళ్ళకి నేను ఇవ్వాలనుకుంటున్నాను, ఎంత ఖర్చైనా పర్వాలేదు, దీన్ని అత్యంత క్వాలిటీగా నువ్వు కట్టు అని చెప్పి ఆ ఇంజనీర్కి అప్పచెప్పినప్పుడు, ఎలాగూ ఇన్ని సంవత్సరాలు నేనేమి సంపాదించుకోలేదు, నేను నమ్మకంగా బతికాను, ఏం మిగిలింది నాకు? కాబట్టి ఇది ఆఖరి బిల్డింగ్ అంటున్నాడు కాబట్టి ఇందులోనైనా మిగిల్చుకుందాం అని చెప్పి ఇసుక నాణ్యం సిమెంట్ నాణ్యం లేకుండా, ఇటుకలు నాణ్యం లేకుండా, ప్రతిదీ కూడా మోసం చేసి అంతా మిగిల్చుకుందాం అని చెప్పి అనుకుని ఆ ఇల్లు కట్టి ఆ బిల్డర్ దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఇల్లు రెడీ అయిపోయింది, కట్టేసాను అన్నప్పుడు, వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్, నాకు ఇష్టమైన వాళ్ళకి నేను దీన్ని ఇవ్వాలన్నాను కదా, ఆ ఇష్టమైన వ్యక్తి ఎవరో కాదు, నువ్వే ఇంతకాలం నమ్మకంగా పనిచేసావు కాబట్టి ఆ ఇల్లు నీకే అన్నాడంట. ఇల్లు వచ్చింది, కానీ అది ఇసుక మీద కట్టబడినటువంటి ఇల్లులుగా మారిపోయింది. వాన వచ్చును, మరి తుఫాను వచ్చును, ఆ ఇల్లు కూలిపోయింది. కాబట్టి ఈ లోకంలో మనము నమ్మదగిన వాడు ఎవరు అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ప్రభువు నమ్మదగిన వాడు. ఆయన మనల్ని స్థిరపరిచి దుష్టత్వం నుంచి కాపాడగలడు. మనుషులు ఎవ్వరూ కూడా నమ్మదగిన వారు కారండి. నీ సొంత భార్య అయినా, నీ సొంత భర్త అయినా, నీ సొంత తల్లి అయినా, నీ సొంత తండ్రి అయినా, ఏదో ఒక విషయంలో, ఏదో ఒక సమయంలో నిన్ను మోసం చేయొచ్చేమో. కానీ నిన్ను మోసం చేయకుండా శాశ్వత కాలము వరకు నిన్ను ప్రేమించేటటువంటి దేవుడు, సకలమైనటువంటి దుష్టత్వము నుండి నిన్ను విడిపించేటటువంటి దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ప్రైజ్ ద లార్డ్. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఇంతవరకు మాతో మాట్లాడిన దేవా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ లోకంలో నమ్మదగిన వారెవరూ లేరు ప్రభువా, నీవు మాత్రమే నమ్మదగిన వాడవయ్యా. నమ్మదగిన వాడు యేసు ఒక్కడే,
యేసు ఒక్కడే, నా యేసు ఒక్కడే, నమ్మదగిన వాడు యేసు ఒక్కడే, యేసు ఒక్కడే, నా యేసు ఒక్కడే, యేసు ఒక్కడే, నా యేసు ఒక్కడే, యేసు ఒక్కడే, నా యేసు ఒక్కడే, నమ్మదగిన వాడు యేసు ఒక్కడే, నమ్మదగిన వాడు యేసు ఒక్కడే, నమ్మదగిన వాడు యేసు ఒక్కడే, యేసు ఒక్కడే, నా యేసు ఒక్కడే, నమ్మదగిన వాడు యేసు ఒక్కడే, యేసు ఒక్కడే, నా యేసు ఒక్కడే, ఎటు చూచినా అన్యాయాలే, ఎవరిని నమ్మినా మోసాలే, ఎటు చూచినా అన్యాయాలే, ఎవరిని నమ్మినా మోసాలే, మంచికి రోజులు లేవాయే, మంచికి రోజులు లేవాయే, చెడ్డవారి లోకాన్ని ఏలుచున్నారే, చెడ్డవారి లోకాన్ని ఏలుచున్నారే, నమ్మదగిన వాడు యేసు ఒక్కడే, యేసు ఒక్కడే, నా యేసు ఒక్కడే, నమ్మదగిన వాడు యేసు ఒక్కడే, యేసు ఒక్కడే, నా యేసు ఒక్కడే, నోటి నిండా ప్రేమంటారే, కావాలంటే ప్రాణమిస్తానంటారే, నోటి నిండా ప్రేమంటారే, కావాలంటే ప్రాణమిస్తానంటారే, తేనె కంటే మధురముగా మాట్లాడతారే, తేనె కంటే మధురముగా మాట్లాడతారే, ప్రక్కలో బల్లెంలా తయారవుతారే, ప్రక్కలో బల్లెంలా తయారవుతారే, నమ్మదగిన వాడు యేసు ఒక్కడే, యేసు ఒక్కడే, నా యేసు ఒక్కడే, నమ్మదగిన వాడు యేసు ఒక్కడే, యేసు ఒక్కడే, నా యేసు ఒక్కడే. నమ్మకమైన దేవా, నీ కొందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ప్రభా, ఈ లోకంలో తండ్రి నమ్ముకొనదగిన వాడు ఎవరికి కనబడును అని సొలొమోను అడుగుతున్నాడయ్యా. నమ్ముకొనదగిన వాడు ఎవరికి కనబడును, నమ్మకమైన వాడు ఈ లోకంలో ఉన్నాడా అని ప్రభా సొలొమోను అడిగినప్పుడు, ప్రభువు నమ్మదగిన వాడని, ఆయన మమ్మల్ని స్థిరపరిచి మా దుష్టత్వం నుండి కాపాడునని మాతో మాట్లాడిందేవా, నీ కొందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభువా, ఈ ఈ దుష్టత్వం మాకు అంటకుండా, ఇహలోక మాలిన్యము మాకు అంటకుండా మమ్మల్ని కాపాడే విషయంలో నీవు ఎంతైనా నమ్మదగిన వాడవయ్యా. మా విరోధి అపవాది అయినటువంటి అయినా మరి అపవాది గర్జించు సింహము వలె ఎవడిని మృంగుదునా అని ఈ లోకంలో తిరుగుచున్నప్పుడు ప్రభువా, మరి అపవాది నుంచి మమ్మల్ని కాపాడే విషయంలో నువ్వు నమ్మదగిన వాడవయ్యా. రాహాబు యొక్క పాపాలు క్షమించావు, యేసుక్రీస్తు ప్రభువారి వంశావళిలో ఆమె పేరును చేర్చావయ్యా. పాపములను క్షమించే విషయములో నువ్వు నమ్మదగిన వాడవు తండ్రి. దేవా, వాగ్దానములను నెరవేర్చే విషయములో నీవు నమ్మదగిన వాడవయ్యా. ఆపత్కాలములో మేము సహాయము చేసుకోవడానికి దేవా నీవు నమ్మదగిన వాడవు ప్రభు. నమ్మదగిన దేవా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. ఈ లోకంలో తండ్రి మాకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నావయ్యా. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. యాయీరు కుమార్తె చనిపోయినప్పుడు భయపడకము, నమ్మిక మాత్రముంచుము, నమ్మిక మాత్రముంచుము, తలి తాకుమి చిన్నదానా లే అని చనిపోయిన నాయనా ఆ బాలికను మీరు బ్రతికించారయ్యా. ఆపత్కాలములో నమ్ముకొనడానికి మీకంటే నమ్మదగిన వాడు ఈ లోకంలో మాకెవరున్నారు ప్రభువా?
థ్యాంక్ యూ లార్డ్. నమ్మదగిన దేవుడిగా మా జీవితాల్లో మీరు ఉన్నందుకై మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము కూడా ప్రభువా అంతే నమ్మకత్వాన్ని మేము కనబరిచేవారిగా, కొంచెంలో మేము నమ్మకముగా ఉన్నప్పుడు మేము మిక్కిలి గొప్ప విషయంలో కూడా నమ్మకముగా ఉండులాగున తండ్రి మమ్మల్ని ఆశీర్వదించేటటువంటి దేవుడు. నా ఇల్లంతటిలో మోషే నమ్మదగిన వాడని చెప్పావు ప్రభు. ఈ రాత్రి ప్రభువా తెహిలా సంఘముగా నీ సన్నిధిలో మొరపెడుతున్నాం. మోషే ఎలా అయితే తన నమ్మకత్వాన్ని రుజువుపరుచుకున్నాడో, మేము కూడా మా నమ్మకత్వాన్ని రుజువుపరుచుకోవడానికి ఇహలోక మాలిన్యము మాకు అంటనివ్వకుండా, అన్యాయముగా మేము ఎవరిది తీసుకోకుండా మేము నమ్మకముగా ఉండడానికి మీ కృప చూపించాయా, మీ కృప చూపించు తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. నమ్మకమైన వానికి నైనా దీవెనలు మెండుగా కలుగుతాయి అన్నావు. ఆ మెండైన దీవెనలు నైనా వర్షము వలె మా మీద కురిపించండి ప్రభు. మేము మా నమ్మకత్వాన్ని కాపాడుకోవడానికి మీ సహాయం దయచేయండి. అనేకమైనటువంటి టెంప్టేషన్స్, దుష్టుడు మమ్మల్ని ప్రలోభ పెడతాడు. లంచాలు తీసుకోమని, అక్రమమైన పనులు చేయమని, అన్యాయము చేయమని, గర్జించు సింహము వలె దుష్టుడు మమ్మల్ని ప్రలోభ పెడుతున్నప్పుడు ప్రభా నీ ఆత్మ సహాయం మాకు చేయవా? మా మనస్సాక్షి మమ్మల్ని గద్దించేలాగా చేయవా? మాతో మాట్లాడవా ప్రభువా? థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. దేవా మాలో ప్రాణం ఉన్నంత వరకు, మాలో ఊపిరున్నంత వరకు మీలో మేము నమ్మకముగా కొనసాగడానికి నైనా ఆ రోజు నైనా మహిమ స్వరూపుడిగా, మేఘారూఢుడిగా ఆకాశ మధ్యములో నిన్ను మేము ఎదుర్కొన్నప్పుడు బడా నమ్మకమైన మంచి దాసుడా, బడా నమ్మకమైన మంచి దాసురాలా అని మేము అనిపించుకునేలాగా మీ కృప దయచేయండి తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. గొప్ప దేవా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. మమ్మల్ని కాపాడే విషయంలో నువ్వు నమ్మదగిన వాడవయ్యా. పాపాలను క్షమించే విషయంలో నువ్వు నమ్మదగిన వాడవయ్యా. వాగ్దానాలను నెరవేర్చే విషయంలో నువ్వు నమ్మదగిన వాడవయ్యా. ఆపత్కాలములో నమ్ముకునడానికి నీవు నమ్మదగిన వాడవయ్యా. మా జీవితాల్లో మీరు మాకు ఆశ్రయముగా, దుర్గముగా ఉన్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ విన్నటువంటి మాటలు ప్రభువా, నీ మాటలు మా హృదయం అనే పలక మీద మేము రాసుకోవడానికి, నీ వాక్యాన్ని గైకొని వాటిని అనుసరించి పాటించడానికి మీ కృప దయచేయమని తెహిలా సంఘములోని ప్రతి కుటుంబమును మీ చేతులకు సమర్పిస్తున్నాను. మీరే పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, నమ్మకత్వపు పరీక్షలో ఆయన మరి పాస్ అయ్యేవారిగా అందరినీ మార్చినందుకు మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభువు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించము. మమ్మల్ని శోధంలోకి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, ఆన్లైన్లో చూస్తున్న వారికి, తెహిలా సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, ఇజ్రాయేలు దేశమునకు, యెరూషలేము యొక్క క్షేమమునకు, విత్తబడినటువంటి వాక్యమునకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక, ఆమేన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.